రాజస్థాన్ రాయల్స్. చూద్దాం ఒకసారి టీం ఎలా ఉందో. సో రాజస్థాన్ రాయల్స్కి వస్తే ఈసారి కెప్టెన్ రియాన్ పరాగ్. లాస్ట్ టైం కూడా మనోడు చేశాడు, కొన్ని మ్యాచ్లు చేసినట్టున్నాడు. సంజు శాంసన్ మామూలుగా కెప్టెన్సీ చేసింది. ఇప్పుడు సంజు శాంసన్ రీప్లేస్ చేస్తూ రియాన్ పరాగ్ యంగ్ ప్లేయర్. సో మంచి హిట్టరు. సో మనోడిని కెప్టెన్గా పెట్టారు. సో కోచ్ వచ్చి కుమార్ సంగక్కర. శ్రీలంక ప్లేయర్లు అలా శ్రీలంకన్ పేర్లు వెరైటీగా ఉంటాయి అబ్బా, ఒక రకంగా ఉంటాయి. వంక. సో కోచ్ వచ్చేసరికి కుమార్ సంగక్కర. సో టీంకి వస్తే చూద్దాం ఒకసారి ఎలా ఉందో. సో ఫస్ట్ బ్యాటర్స్కి వద్దాం. సో ఫస్ట్ బ్యాటర్స్కి వస్తే ఫస్ట్ మన కెప్టెన్ రియాన్ పరాగ్, నెక్స్ట్ శుభం దుబే. నెక్స్ట్ మన వైరల్ బ్యాటర్, యంగెస్ట్ ప్లేయర్ ఇన్ టీమ్ కాదు, హోల్ సీజన్ అనుకుంది, హోల్ మొత్తం మీద వైభవ్ సూర్యవంశీ. T20 వరల్డ్ కప్ వన్డే అండర్-19 కూడా చంపేశాడు. ఫైనల్స్లో కూడా 150 దాకా కొట్టినట్టు తెలిసింది. 100 పైన కొట్టాడు, 140, 150 దాకా కొట్టినట్టాడు. వన్డే మ్యాచ్లు కూడా అసలు కిర్రాక్ ఆడుతున్నాడు, అసలు మామూలుగా ఆడట్లా. సో హిట్టరు. లాస్ట్ టైం నాకు బాగా గుర్తున్న మ్యాచ్ ఏదంటే జాష్ బట్లర్ వాళ్ళ టీం ఏది, గుజరాత్ బట్లర్ అంటున్నా, మన గిల్ అన్న టీం గుజరాతే కదా. వాళ్ళ దాంట్లో వాళ్ళు ఒక 200 కొడితే మనోడు ఒక్కడే ఆ రోజు 100 పైన కొట్టాడు. పవర్ ప్లేలోనే కొట్టాడు దగ్గరగా. సో ఆ మ్యాచ్ నేను మర్చిపోలేను. ఆ రోజు గిల్ అన్న బట్లర్ భయంకరంగా ఆడారు. 200 దాకా తీసుకెళ్తారు స్కోరు. మనోడు అప్పుడు ఆ రోజు కొట్టాడు. ఫస్ట్ 2 మ్యాచెస్ పెద్దగా ఆడలేదు, త్వరగా అవుట్ అయిపోయాడు. ఇతన్ని ఎవరు తీసుకొచ్చారా అని చెప్పి చాలా మంది క్రిటిసైజ్ చేశారు కూడా. రాహుల్ ద్రావిడ్ తీసుకొచ్చాడు టీంలోకి, ఇంత చిన్న పిల్లోడిని అని చాలా మంది క్రిటిసైజ్ చేశారు కూడా. సో ఫస్ట్ 2 మ్యాచెస్ పెద్దగా ఆడలేదు, కానీ ఆ మ్యాచ్ మాత్రం నాకు బాగా గుర్తుంది. కిర్రాక్ ఆడాడు మొత్తం. హోల్ స్టేడియం కూడా నీకు షాక్ అయ్యారు అందరూ, ఎవడు రెట్టగొడుతున్నాడు. సో ద పవర్ మ్యాన్ వైభవ్ సూర్యవంశీ కొడుతున్నాడు. నెక్స్ట్ డోనోవన్ ఫెరీరా, సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్. నాకు తెలిసి సౌత్ ఆఫ్రికానా, సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్. అయితే 3 మ్యాచ్లు ఆడున్నాడు ఈ టీం తరపు నుంచి. సో నెక్స్ట్ లూన్ డ్రీ పెటోరియస్ అంట, మనోడు కూడా సౌత్ ఆఫ్రికా. ప్రిటోరియస్ వస్తే చెప్పేయచ్చు సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్. సో మనోడు కూడా లెఫ్ట్ హ్యాండ్ వికెట్ కీపర్, బ్యాటర్. సో మనోడు కూడా తీసుకున్నారంటే మేబీ ఏదైనా ఉండొచ్చు. ప్లేయర్స్ ఒక మ్యాచ్ ఆడాడు. నెక్స్ట్ రవి సింగ్, మనకు తెలియదు. అమన్రావు పెరేలా, మనకు తెలియదు. అబ్బిలేదు కొత్త వీళ్ళు అండర్ మ్యాచ్ అయింది గమ్మేసి. అసలు వీళ్ళు ఉన్నారా, వీళ్ళ పేర్లు కూడా వినలేదు అసలు నేను. మరి చూద్దాం వస్తారా రేపు మ్యాచ్కి. నెక్స్ట్ షిమ్రాన్ హెట్మేర్ గురించి చెప్పలేదు. మనం వెస్టిండీస్ మ్యాచ్ వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్లో అన్న ఎవరితో కొట్టింది, ఆఫ్ఘనిస్తాన్తోనూ నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాతో అనుకుంటా కొట్టింది. చింపేశాడు మ్యాచ్. మంచి ఫామ్లో ఉన్నాడు, లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్, బాగా ఆడతాడు. నెక్స్ట్ యశస్వి జైస్వాల్ మంచి ప్లేయరే, యంగ్ ప్లేయర్, బాగా ఆడతాడు. నెక్స్ట్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ధ్రువ్ జురెల్. సో బ్యాటర్స్కి వస్తే అది పరిస్థితి. నెక్స్ట్ ఆల్రౌండర్స్కి వద్దాం. ఆల్రౌండర్స్కి వస్తే యుధ్వీర్ సింగ్ చరక్. ఇంతకుముందు లక్నో టీంలో ఉండేవాడు, ఇప్పుడు రాజస్థాన్లో షిఫ్ట్ అయ్యాడు. ఆల్రౌండర్
అండర్ 19లో బాగా ఆడాడని చూపిస్తున్నారు. సో చూద్దాం, మనోడైతే 9 మ్యాచెస్ ఆడున్నాడు. హైయెస్ట్ స్కోర్ 14 ఉంది. 14 సో బౌలింగ్ అయితే బాగానే ఉంది. 9 మ్యాచెస్ ఆడితే 8 వికెట్స్ తీస్తున్నాడు. ఎకానమీ 11 ఉంది కాబట్టి ఎకానమీ ఎక్కువ ఉంది, రన్స్ ఎక్కువ ఇస్తున్నాడు. నెక్స్ట్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గురించి చెప్పలేదు. చెన్నై నుంచి మన మక్కలే ఇటు షిఫ్ట్ అయినాడా రవీంద్ర జడేజా. ఆ టీం నుంచి ఈ టీం షిఫ్ట్ అవడం అనేది కొంచెం డిసప్పాయింట్మెంటే. రవీంద్ర జడేజా అంటే చెన్నై గుర్తొస్తుంది మామూలుగా. నెక్స్ట్ శామ్ కర్న్ కూడా మంచి ఆల్రౌండర్. లాస్ట్ మ్యాచ్ T20లో కూడా సిరీస్లో ఆడుతున్నాడు. పెద్దగా పర్ఫార్మెన్స్ చూపించలేకపోయాడు. ఆస్ట్రేలియా ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి. సో శామ్ కర్న్ కూడా చెన్నై నుంచి ఇటు షిఫ్ట్ అయినాడు రాజస్థాన్కి. సో శామ్ కర్న్ కూడా మంచి ప్లేయరే, చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ బౌలర్స్కి వద్దాం. బౌలర్స్కి వస్తే జోఫ్రా ఆర్చర్ మంచి బౌలర్. ఇస్త్రీ వేస్తాడు బాల్. నెక్స్ట్ తుషార్ దేశపాండే కూడా బాగానే వేస్తాడు బౌలింగ్. (46 మ్యాచెస్ ఆడితే 51 వికెట్స్. ఎకానమీ 9.84 ఉంది కాకపోతే ఎకానమీ. నెక్స్ట్ క్వీనా మపాకా, జింబాబ్వే ప్లేయర్. ఇఫ్ ఐఎమ్ రైట్ ఈజ్ ఫ్రమ్ జింబాబ్వే. కాదు, కరెక్ట్గా మన తప్పు చెప్తాం. సౌత్ ఆఫ్రికా నుంచి అంట. మపాకా అనేసరికి నేను జింబాబ్వే అటు సైడ్ కూడా వినేవాడు. కరేబియన్ అలయన్స్ అంతా పేర్లు అంతా ఒకేలాగా ఉంటాయి కదా. సో అతనుకున్న మపాకా. సో 4 మ్యాచ్లు ఆడితే 2 వికెట్లు తీస్తున్నాడు. ఎకానమీ 13 ఉంది. చూడాలి, యంగ్ ప్లేయర్ లాగా ఉన్నాడు, చూడాలి వేస్తాడు. నెక్స్ట్ రవి బిష్నాయ్ గురించి చెప్పలేదు. చాలా బాగా వేస్తాడు బౌలింగ్, తెలిసిందే, స్పిన్నర్ బాగా వేస్తాడు రవి బిష్నాయ్. నెక్స్ట్ సుశాంత్ మిశ్రా మనకు తెలీదు. యశ్రాజ్ పుంజా, విఘ్నేష్ పుతూర్ నాకైతే తెలియదు అబ్బా. బ్రిజేష్ శర్మ తెలుసు. కాకపోతే పర్ఫార్మెన్స్ చూడాలి ఎలా చేస్తాడో మరి. యాడమ్ మిల్ అంటే నీకు న్యూజిలాండ్ ప్లేయర్ కదా. యాడమ్ మిల్ సౌత్ ఆఫ్రికానా? ఇంకా కరెక్ట్గా ఐడియా లేదు. యాడమ్ మిల్ కూడా మంచి ప్లేయర్. చూడాలి సో పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. కుల్దీప్ సేన్ మంచి బౌలరే. సందీప్ శర్మ గుడ్ ప్లేయర్ అబ్బా. సందీప్ శర్మ బాగా వికెట్స్ ఇస్తాడు. నెక్స్ట్ లాస్ట్ బౌలర్ వచ్చేసరికి మనకి నంద్రీ బర్గర్ సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్. సో మనోడు 6 మ్యాచ్లు ఆడితే 7 వికెట్లు తీస్తున్నాడు. ఎకానమీ 8.53 ఉంది. ఓకే, సో అది పరిస్థితి టీంకి వస్తే. సో ఓవరాల్గా నాకు అనిపించింది ఏంటంటే డౌటే, ఈ టీం కూడా డౌటే. రాజస్థాన్ కూడా వస్తుందని నేను అనుకోను. మొన్న లక్నో టీం చూసాము, అది కూడా నాకేమనిపించలే. రాజస్థాన్ కూడా నాకేమనిపించట్లా. ఎందుకంటే ఓవరాల్గా చూసుకుంటే ప్లేయర్స్ నాకు అంత ఎఫెక్టివ్గా అనిపించట్లా. ఉన్న వాళ్ళు ఎవరున్నారు? కెప్టెన్ రియాన్ పరాగు, హెట్మేయర్, వైభవ్ సూర్యవంశీ, ముగ్గురు. నెక్స్ట్ ఆల్రౌండ్స్ వస్తే రవీంద్ర జడేజా, శామ్ కర్న్, అంతే. ఇంకా బౌలర్స్కి వస్తే రవి బిష్నాయ్, సందీప్ శర్మ, వీళ్ళు తప్ప నాకు ఇంకా పెద్దగా వేరే వాళ్ళ మీద ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు. సో టీం అయితే నాకు వీక్గా అనిపిస్తుంది. సో ఈ సంవత్సరం కూడా, ఈ ఇయర్ కూడా రాజస్థాన్ టీం రాదనిపిస్తుంది నాకు ఎందుకు. కాకపోతే చూద్దాం, ఏ టీం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి. సో హోప్ టీం మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాను కోరుకుందాం.
సో, థట్స్ ఇట్.